నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, నిన్న ఎపిసోడ్లో ఐసీఎంఆర్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం, వాళ్ళు ఇచ్చిన గణాంకాల ప్రకారం తల్లిదండ్రుల కంటే పిల్లలకి ఎందుకు ఎక్కువగా జబ్బులు వస్తున్నాయి, ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఏ జబ్బులు ఏ పర్సంటేజ్లో వస్తున్నాయో క్లియర్గా చూపించారు, ఒక టేబుల్ వేసి మాకు. అవునమ్మా. మరి ఈ రోజు పిల్లలంటే 20 years లోపు వాళ్ళని కూడా పిల్లలని అంటున్నాం కదా. అవునమ్మా. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అసలు ఎలాంటి సమస్యలు ఏ రీతిలో పెరుగుతున్నాయో చెప్తే బాగుంటుంది. ఐసీఎంఆర్ వారు ఇలాంటి లెక్కలు విడుదల చేస్తూ ఒకటి అన్నారు. 56.4% హాస్పిటల్లో చేరటానికి కేవలం ఆహారమే కారణం అని వాళ్ళు ఇస్తూ ఈ లెక్కలు ఇచ్చారు. నా లెక్క ప్రకారం, నా అనుభవం ప్రకారం, ఇంకా ఇప్పుడు తినే ఫుడ్ను బట్టి చూస్తే అటు శాకాహారులు ఇటు మాంసాహారులు అంటే వేగాన్ డైట్ తినేవారిని కూడా చూస్తే 80 to 90% హాస్పిటల్కి వెళ్ళటానికి, జబ్బుల బారిన పడటానికి, మందులు మింగటానికి ఫుడ్ అనేది ప్రధాన కారణం. 80 to 90%. మిగతావన్నీ పొల్యూషన్ అవ్వచ్చు, జెనెటిక్స్ అవ్వచ్చు, వారసత్వంగా వచ్చే జబ్బులు అవ్వచ్చు, కాస్త ఎరువులు పురుగు మందులు అవ్వచ్చు, కార్బైడ్లు అవ్వచ్చు, ఇంకేమన్నా కొన్ని మానసిక సంబంధమైన అవ్వచ్చు. కానీ ఇవన్నీ 20%లో ఉంటే 80 to 90% ఫుడ్డే కారణం. ఆ ఫుడ్ కూడా ఇండియాలో తెలుగు వారు తిన్నన్ని రకాలు, ఇన్ని వెరైటీలు, ఇన్ని రకాల ఆవకాయలు, ఇన్ని రకాల నిలవ పచ్చళ్ళు, మిడ్ నైట్ తింటాం, తెల్లవారుజామున 4 AM బిర్యానీలు తింటాం, ప్రపంచంలో ఎక్కడ తినరండి. వంటల్లో భయంకరమైన వంటలు తెలుగు వారు చేసినట్టు ఇండియాలో ఎక్కడా చేయరంట. అంత బ్యాడ్గా ఉంటాయి. దాని యొక్క నష్టమే పిల్లల్లో ఈ రేంజ్ లో జబ్బులు పెరగటం ఒక కారణం అని కూడా నేను చెప్పొచ్చు. తెలుగువారి డేటా తీస్తే ఇంకో పర్సంటేజ్, 2-3% ఇంకెక్కువ ఉంటుందంట నేను పిల్లలకి. కాబట్టి ఇప్పుడు టీనేజ్ ఏజ్ పిల్లలకి, 10 ఏళ్ల వయసు నుంచి 19 లోపు పిల్లలకి బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు ఏ పర్సంటేజ్ జబ్బులు ఎంతెంత ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు అడిగిన డేటా ఇస్తానమ్మా. 10 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలకి ఎనీమియా అంటే రక్తహీనత 28.4% ఉండటం జరిగింది. ఓవర్ వెయిట్ అంటే ఉండవలసిన బరువు కంటే 10 kg లోపు ఎక్కువ ఉన్నవారు 4.9% మంది, అంటే 5% మంది అనుకోవచ్చు. ఇక్కడ ఒబిసిటీ అంటే 10 kg దాటి పైబడి పెరిగిన వారు 1.1%. ఇక ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి బార్డర్లోకి వచ్చిన పిల్లలు 10.4%. ఇక డయాబెటీస్ అని వచ్చేసింది అన్నవాళ్ళు 0.6%. హై కొలెస్ట్రాల్ అంటే టోటల్ కొలెస్ట్రాల్ 3.7% మంది పిల్లలు. హై ఎల్డిఎల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ అంటాం కదండి మనం, ఆ చెడ్డ కొలెస్ట్రాల్ 3.8 మంది పిల్లలు. హై ట్రైగ్లిజరైడ్స్ అంటే రక్తములో కొవ్వు. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైతే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతున్నట్లు లెక్క అనమాట. ఇది 16.1% ఉంది. హై సిరం క్రియాటినిన్ అంటే కిడ్నీలు దెబ్బతింటున్నాయని అర్థం. ఈ క్రియాటినిన్ పెరిగింది అంటే ఇది 6.6% పిల్లలకి. హైపర్ టెన్షన్ అంటే హై బీపీ 5% పిల్లలకి. 100 మంది పిల్లల్లో 5 పిల్లలకి హై బీపీ. వీళ్ళ మందులు కంపల్సరీ మొదలెట్టుతున్నవారు మొదలెట్టాల్సిందే వీళ్ళకి. ఇక విటమిన్ డి డెఫిషియన్సీ 23.7% పిల్లలకి ఎండ తగలక విటమిన్ డి లోపం అనమాట. విటమిన్ B12 డెఫిషియన్సీ 30.9% పిల్లలకి. అంటే 100 మంది పిల్లలు తీసుకుంటే 30 మందికి విటమిన్ B12 డెఫిషియన్సీ. విటమిన్ డి అంటే 25% డెఫిషియన్సీ పిల్లలందరికీ. డాక్టర్ గారు, అమ్మా, వయసు పైబడే కొద్ది జబ్బులు పైబడతాయి అన్నట్టుగా ఐసీఎంఆర్ మరి పెద్దవాళ్ళకి కూడా డేటా తీసే ఉంటుంది కదా డాక్టర్ గారు? ఇచ్చారమ్మా. 20 నుంచి 69 లోపు వాళ్ళకు కూడా అన్ని చూడలేదు కానీ 3 జబ్బులు ఇచ్చారు. అవి వింటే ఇంకా పెద్దవాళ్ళకి సగం మందికి నిద్ర పడదు. ఇప్పుడు అట్లా ఉన్నాయి లెక్కలు. ఒబిసిటీ తీసుకుంటే భారతదేశంలో మగవారికి 22.9%, ఆడవారికి తీసుకుంటే 24%. టోటల్ గా ఒబిసిటీ భారతదేశంలో 47% మంది ఒబిసిటీ. అంటే 10 kgలకు పైబడి బరువు ఎక్కువ ఉన్నవారు 47% మంది ఉన్నారు. హైపర్ టెన్షన్ అంటే హై బీపీ మగవారికి 24% మందికి ఉంటే ఆడవారికి 21.3% మందికి హై బీపీ ఉంది. టోటల్ గా భారతదేశంలో 45.3% మందికి హై బీపీ ఉండి మందులు వాడుతూ ఉన్నారు. ఇక మూడవది డయాబెటీస్ విషయానికి వస్తే 15.6% మంది మగవారికి, ఇక ఆడవారికి తీసుకుంటే 13.5% మందికి ఉంది. అంటే టోటల్ గా డయాబెటీస్ ఇండియాలో 29.1% మందికి ఉంది. అంటే 100 మందిని తీసుకుంటే 30 మందికి భారతదేశంలో షుగరే. అంటే అసలు బీపీ 45% మందికి ఉండి, ఒబిసిటీ 50% మందికి ఉండి, జంట జబ్బులు ఈ 2 వచ్చేసినాయి, షుగర్ బీపీ. ఇక ఒబిసిటీ ఉంటే కోడి వెళితే దాని వెనకాల పిల్లలనట్టు మిగతా జబ్బులన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. పిల్లల్ని అనుకుంటే వాళ్ళకంటే ఎక్కువ పర్సంటేజ్లో వీళ్ళున్నారు. నాకేమనిపిస్తుందంటే నాకు ఏ జబ్బు వచ్చినా పర్లా,
నేనేమైనా పర్లా, నా బిడ్డలు బాగుండాలి, వాళ్ళ బంగారు భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డలు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, నా ఆయుష్ కూడా నా బిడ్డలకు పోయిండి అని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. మరి అలాంటి పేరెంట్స్కి బాగోట్లేదు, ఇప్పుడు బిడ్డలకి బాగోట్లేదు. పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పేషెంట్స్ అనే మాట తప్ప ఆరోగ్యవంతులు అనే పదం ఏ వయసు వారికి ఉండదు. ఇప్పుడు వరకైతే పిల్లలు ఆరోగ్యవంతులుగా అనుకుంటున్నాం, పెద్దలకు మాత్రం రోగాలు అనుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలకు కూడా ఆ స్థితి కనపడుతున్నట్టు ICMR వారు ఇస్తున్నారు. మరి డాక్టర్ గారు నిన్న ఎపిసోడ్లో చెప్పినప్పుడు 10 సంవత్సరాల లోపు పిల్లలకి జబ్బులు రావడానికి కారణం ఖచ్చితంగా పేరెంట్సే అని చెప్తున్నారు. కానీ 11 నుంచి 19 సంవత్సరాల పిల్లలకి రావడానికి కూడా పేరెంట్సే కారణం అంటారా? పెళ్ళి కాని పిల్లలకి ఏ జబ్బులు వచ్చినా ఆ తప్పు ఆ పాపం అంతా పేరెంట్స్దే. చిన్నప్పుడు మంచి ఫౌండేషన్ వేస్తే మీ పిల్లవాడిని మీరు బయటికి పంపించినా వాడు చెడేదో మంచేదో తెలుసుకుని దాని వైపు వెళ్ళడు, తినడు. ఒకవేళ తిన్నా ఏదో పార్టీ ఫంక్షన్కి తిన్నా దాన్ని హ్యాబిట్ గా చేసుకోడు. ఇప్పుడు పిల్లలకి హ్యాబిట్ గా అయిపోయింది బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ హ్యాబిట్. అది లేకపోతే నేను ఉండలేను అనేది. అందులో తప్పేమీ లేదు అన్న అది అంటే ఎంజాయ్ చేసే వయసు. పిల్లలంటే ఇవన్నీ తినాలని పేరెంట్స్ అనుకుంటున్నారు, పిల్లలకి ఇవన్నీ కొనిపెట్టాలని పేరెంట్స్ అనుకుంటున్నారు. ఇవి తినకపోతే జీవితం ఏమీ లేదు అన్నట్టు పిల్లలు కూడా భావిస్తున్నారు. ఎంత అలవాటు అయిపోయిందంటే సమాజంలో బయటకు పిల్లవాడిని తీసుకెళ్తే ఫస్ట్ హాయ్ నాన్న చాక్లెట్ తింటావా, ఫస్ట్ రావడం నోట్లోంచి చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా అని వస్తుంది నోట్లోంచి. అవునండి, అవునండి. అందుకని సాటర్డే ఎప్పుడు వస్తుంది, సండే ఎప్పుడు వస్తుందని ఆ 2 రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. పేరెంట్స్ అక్క చదువుకుంటున్నాడు, మావాడు అలసిపోతున్నాడు, బాగా మంచి మార్కులు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, వాడికి ఇష్టమైన కొనిపెట్టకపోతే మా సంపాదన అంతా ఇంకెవడికి పెట్టుకుంటాం అని అట్లాంటివి కొనిపెట్టడం. కనీసం 5 రోజుల్లో 2 రోజులు అయితే 5 రోజుల్లో హెల్దీ ఫుడ్ పెడుతున్నారా, వాడికి నట్స్, స్ప్రౌట్స్, సాలడ్స్, జ్యూసులు, ఫ్రూట్స్, ముడి బియ్యం, ఉప్పు లేని కూరలు చప్పగా ఇలాంటి అన్ని పెట్టి 2 రోజులు అట్లాంటి పెడితే ఆ దోషం క్లీన్ అవుతుంది. అది ఇతర దేశాల్లో జరుగుతున్నది. బ్యాడ్ ఫుడ్ తింటారు, మంచి ఫుడ్ సకానికి పైగా తింటారు వాళ్ళు. ఇతర దేశాల్లో ఉడకేసిన మొక్కలు తినేస్తారండి, శాండ్విచ్ లో ఆకులు తినేస్తారు పచ్చివి, డ్రై నట్స్ తింటారు, డ్రై ఫ్రూట్స్ తింటారు, జ్యూసులు తాగుతారు. 50% మంచి ఫుడ్ తింటూ 50% ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ తింటారు. అందుకని మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ బంగారు భవిష్యత్తు మంచిగా 100 ఏళ్ల పాటు బాగుండాలంటే నా సలహా ఏమిటంటే, పిల్లలు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఎలాంటి క్రమశిక్షణ ఉంటే బిడ్డలు బాగుండాలనుకుంటున్నారో ఫస్ట్ అది మీరు అవ్వాలి, మనం పాటించాలి. ఫస్ట్ ఎర్లీగా పడుకోవాలంటున్నాడు పిల్లోడిని, మీరు ఎర్లీగా పడుకోండి. సెల్ ఫోన్లు చూడొద్దు అంటున్నారు, మీరు చూడకండి. వాడిని మంచి ఆహారం తినండి అంటున్నారు, మంచి ఆహారం మీరు తినండి. వాడిని యోగా వ్యాయామం చేయండి అంటున్నారు, ముందు మీరు చేయండి. మనం చేస్తే ఆటోమేటిక్ గా పిల్లలు చూసి నేర్చుకుంటారు. నేను కొన్ని వేల ఫ్యామిలీస్ని మన ఫాలోవర్స్ లో చూస్తున్నా కదమ్మా, మీరు చాక్లెట్ ఇచ్చినా ముట్టుకొని తినని పిల్లలు ఉన్నారండి. ఇంకా కొంతమంది ఉన్నారు ఉప్పున్న భోజనం పెడితే టచ్ చేయరండి, అందులో ఉప్పు ఉంది నేను తిన్న అంటారండి. అంటే పిల్లలకి అది నోటికి నచ్చదండి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా సరే హాస్పిటల్ మొఖం చూడండి పిల్లలు ఉన్నారండి. అందుకని 90% ఫుడ్డే మనుషులను హాస్పిటల్ చేర్చడానికి కారణం అని అంటున్నది. అయితే డాక్టర్ గారు ఈ పాటికే పేరెంట్స్ అందరూ కూడా బెక్కమొహాలు పెట్టుకుని కూర్చున్నారు. అయ్యో ఇది ముందు తెలుసుంటే బాగుండేదే, అనవసరంగా తెలియక చేసామే, తప్పు చేసామే అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఏదైనా టాబ్లెట్ ఉంటే బాగుండు, ఈ కండిషన్ రివర్స్ చేసేయచ్చు, నేను త్వరగా అయిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఒక్కసారి వచ్చాక ఇవన్నీ దీర్ఘకాలిక రోగాలు కాబట్టి పోవు అని అంటారు కదా, మరి ఇప్పుడు చెప్పిన పిల్లలందరూ కూడా జీవితాంతం ఇలా సమస్యలతో బ్రతకాల్సిందే అంటారా? లేదమ్మా, మనం కొనుక్కున్నవి ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి, ఎంజాయ్ చేయటమే జీవితం అనుకున్నందువల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. అందుకని బ్రతుకు భారంగా మారే రోగాలు వచ్చేస్తే చివరికి చాలా కష్టం అయిపోతుంది. అందుకని నేనేమంటానంటే బ్లడ్ టెస్ట్లు పిల్లలందరికీ చేయించండి. సంవత్సరానికి 3 సార్లు కంపల్సరీ. ఈ మధ్య క్యాన్సర్స్ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చేస్తున్నాయి. టోటల్ మాస్టర్ హెల్త్ చెకప్ A to Z, ఈవెన్ హార్ట్తో సహా టెస్ట్ చేయించుకోవాల్సిందే పిల్లలకి. అన్నీ చూసుకోండి. ఇప్పుడు మనం చెప్పినట్టు షుగర్ బార్డర్లో ఉన్న, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్న, హై బీపీ ఉన్న, కిడ్నీలు దెబ్బతిన్నట్టు కనపడినా మీ పిల్లలకి ఏం కంగారు పడకండి, భయపడొద్దు. మీరు ఒక నెల రోజులు, నెల 15 రోజులు మనం చెప్పిన ఆహారం కొంచెం జీవన విధానం మార్చుకునేటట్టు ఏవైతే టీవీల్లో మనం చెప్తున్నాం మీరు మార్చండి. షుగర్ వచ్చినా 10 రోజులు 20 రోజులు పట్టకుండా రివర్స్ అయిపోతుంది.
బీపీ 1 వీక్ 10 days లో రివర్స్ అయిపోతుంది పిల్లలకి. కిడ్నీలు మళ్ళీ రివర్స్ అవుతాయి. ఇవన్నీ జీవన విధానం సరిగా లేనందువల్ల వచ్చే జబ్బులు. ఇలాంటి వాటిని రివర్స్ చేయడానికి మందు ఉంటుందా అన్నారు. మంచి అలవాట్లు ఉన్నాయి, జీవన విధానం ఉంది, అదే న్యాచురోపతి.